గుడిలో అయితేనేమో ఎప్పుడు అయినా షర్ట్ లేకుండా కింద పంచుతూ ఉంటారండి. ఇక్కడేమో కొంచెం రివర్స్ లో టీ షర్ట్ ఉంది, పొట్ట పై దాకా లేపేసి ఉంది, ఇక్కడ పై దాకా టీ షర్ట్ పైకి లేపేసి ఉంది, కింద అంతా బేరు బాడీ ఉంది. ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. అవునా? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అందులో ఒక ఆవిడకి ఏమో 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు ఉండొచ్చు. ఇంకొక స్త్రీ ఏమో ఒక 20-23 ఏళ్ళు 25 ఏళ్ళ లోపు అలా వయసు ఉండొచ్చు అండి. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అందులో ఒక స్త్రీ పూర్తి నగ్నంగా ఉంది, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉందండి. అయ్యో, ఇట్లాంటి స్థితిలో ఆయన బట్టలు సర్దుకునే ప్రయత్నించి వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఈ లోపలనే మా దగ్గర ఉండే ఫోన్లు ఉన్నాయి కదా, అంటే సహజంగా ఇది చూసేసరికి మేము వెంటనే ఫోన్ యాక్టివేట్, ఎప్పుడైతే శబ్దాలు విన్నామో అప్పుడే మేము ఫోన్ తీసాం, పైకి ఫోన్ తీసుకున్నాము మేము. ఆ లోపలికి డోర్ అవి తీయగానే ఇంక ఈ మొహం ఎలా కనపడుతుంది కదా దాంట్లోనూ, ఇంకా ఆయన కూడా వెంటనే ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసి ఆ ఫోన్ కింద కొట్టే ప్రయత్నం, ఇవంతా జరిగినాయి అండి. ఆ ఫోన్ కూడా కొంచెం పైకి ఉంది. నా ఫోన్ శాంసంగ్, అది A70 మోడల్ అండి నా ఫోన్. అది కొంచెం అది ఇప్పుడు కూడా మీరు ఒకటండి, మీరు ఇది ఆరోపణ చేస్తున్నారా, నిజంగా జరిగిందా? స్వామి నేను చెప్పేది ఒక మాట సార్. సార్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమరిని పోలీస్ కస్టడీ తీసుకోవడానికి 2 రోజులు టైం ఉంటుంది కదా సార్? లేదండి, 7వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది. 8వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్, ఇంచుమించు 3-4 తర్వాత అరెస్ట్ అయ్యామండి మేము, రిమాండ్ అయ్యాం. సార్ అదే ఒక వీడియో తీసి ముందు పెట్టొచ్చు కదా సార్? అది దీనివల్ల జరిగింది స్వామి ఇంకొకటి